హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తీస్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో కర్నూల్ స్పెషల్ ఉగ్గాని రెసిపీని షేర్ చేస్తున్నాను. ఈ రెసిపీని చాలా తక్కువ టైంలో ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా బొరుగుల్ని 6 కప్స్ తీసుకొని నీళ్ళల్లో వేసి బాగా కడిగి వెంటనే వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఈ బొరుగుల్ని ఎక్కువసేపు నీళ్ళల్లో ఉంచకుండా బొరుగుల్ని కడిగిన వెంటనే వాటర్లో నుంచి మొత్తం పిండేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా వాటర్ మొత్తం పిండి వేరే బౌల్లోకి మార్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఉగ్గాని కోసం ఒక పొడిని తయారు చేసుకోవాలి. ఈ పొడి వల్ల ఉగ్గానికి మంచి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. దీనికోసం ఒక మిక్సీ జార్లో 2 ఎండుమిరపకాయలు, 1/2 కప్పు వేయించిన శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఇందులో 4-5 కారంగల పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకుని ఒక రోల్లో తీసుకొని కచ్చాపచ్చాగా దంచి తీసుకోవాలి. పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసి కూడా తీసుకోవచ్చు, బట్ అలా కట్ చేసి తీసుకున్న దానికన్నా కూడా ఇలా దంచి తీసుకుంటేనే ఉగ్గాని టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడొక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకొని అలాగే బాగా పండిన టొమాటోస్ని కూడా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కొద్దిగా వేడయ్యాక జీలకర్ర, ఆవాలు వేసి ఇవి చిటపటమన్నాక 2 ఎండుమిరపకాయలని కూడా తుంచి వేసుకోవాలి. ఇందులో ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసి ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత కట్ చేసుకున్న టొమాటోను కూడా యాడ్ చేసి ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఈ టొమాటోస్ అన్నీ కొద్దిగా వేగాక ఇందులో 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ముందుగా కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు పేస్ట్ని కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం చక్కగా కలుపుకోవాలి. అలాగే రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం చక్కగా మగ్గనివ్వాలి. అయితే టొమాటోస్ని మాత్రం మెత్తగా గుజ్జులాగా వేపకూడదు. ఈ స్టేజ్లో మనం నానబెట్టుకున్న బొరుగుల్ని యాడ్ చేసి ఒకసారి కలుపుకోవాలి. వెంటనే మనం గ్రైండ్ చేసుకున్న 2 టేబుల్ స్పూన్ల పొడిని కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఫైనల్గా ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ ఏమైనా అవసరం అనిపిస్తే యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి చక్కగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి దించే ముందు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన ఉగ్గాని రెసిపీ రెడీ. చూశారు కదా, చాలా సింపుల్గా ఈ రెసిపీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. నేను చెప్పిన మెజర్మెంట్స్తో ఒకసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీకు ది బెస్ట్ ఉగ్గానిని ఎంజాయ్ చేస్తారు. ఈ సింపుల్ రెసిపీని ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మీకెలా కుదిరిందో నాతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ కీర్తీస్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.